హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కార్తీక మాసంలో దీపారాధన గురించి మాట్లాడుకుందాం. పూర్వం పాంచాల దేశాన్ని పాలించుచున్న పాంచాల రాజు అత్యంత నీతిమంతుడు, భక్తి శ్రద్ధలు కలవాడంట. ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికంటే ముందే లేచి పవిత్రంగా స్నానం ఆచరించి దేవాలయానికి వెళ్ళి శివుడికి దీపారాధన చేసేవాడంట. తన ప్రజల శ్రేయస్సు కోసం ఎన్నో యజ్ఞయాగాలు నిర్వహించేవాడు. కానీ ఒక్క విషయం మాత్రం అతని మనసుని కలిచేసింది. ఆయనకు సంతానం కలగలేదు. ఆలోచనలు మునిగిపోయి రాజు ఎప్పుడు శివుని ముందు ఒకే కోరికతో ప్రార్థించేవాడంట. ఓ పరమేశ్వర, నా వంశం కొనసాగాలని ఆశిస్తున్నాను, దయచేసి నాకు పుత్రప్రాప్తి కలిగించు అని కోరుకునేవాడంట. ఇంతలో ఒకరోజు ఒక ముని రాజభవనానికి విచ్చేశారు. రాజు నమస్కరించి వినయపూర్వకంగా ఆతిథ్యం ఇచ్చాడంట. మునివరుడు చిరునవ్వుతో అడిగాడు, రాజా, నీ రాజ్యం సుభిక్షంగా ఉంది, ప్రజలు సంతోషంగా ఉన్నారు, కానీ నీ ముఖంలో ఏదో ఆవేదన కనిపిస్తుంది, ఏమైంది అని అడిగాడంట. అప్పుడు రాజు కళ్ళల్లో తడితో చెప్పాడంట, ఓ మహర్షి, నాకు పుత్రప్రాప్తి లేదు, అందుకే తపం చేస్తున్నాను. నేను చేసిన యజ్ఞయాగాలు, శివారాధనలు అన్ని సంతానం కోసమే. అప్పుడు మునివరుడు ఆ మాటలు విని సంతోషంతో అన్నాడంట, రాజా, నీ హృదయం పవిత్రం, నీ భక్తి నిజమైనది. స్వార్థం లేని నీ భక్తిని చూసి శివుడు ప్రసన్నుడయ్యాడు. త్వరలోనే నీకు పుత్రప్రాప్తి కలుగును అని చెప్పి వెళ్ళిపోయాడంట. ఆ మాటలు విన్న రాజు ఆనంద బాష్పాలు చిందించాడు. వెంటనే ఆయన రాజ్యమంతటా దీపారాధన చేయమని ఆజ్ఞాపించాడంట. కార్తీక మాసంలో ఆ రాత్రి దీపాల వెలుగుతో పాంచాల దేశం ప్రకాశించింది. ప్రజలందరూ శివుని నామస్మరణతో నిండిపోయారు. ఆ రోజు నుండి కార్తీక దీపారాధన ఒక పవిత్ర ఆచారంగా మారింది. పాంచాల రాజు యొక్క భక్తి, వినయం భక్తులకు ఆదర్శంగా నిలిచింది. If you liked watching this video, please like, share and subscribe to my channel. Thanks for watching.